హలో హాయ్ ఎవ్రీవన్. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. పేరెంట్ అండ్ టీచర్ డిస్కషన్. ఎలా అయిపోయిందంటే, ఒక టీచర్ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకురండి, రేపు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని క్లాస్ లో ఇన్ఫార్మ్ చేసింది. డైరీ నోట్ కూడా ఇచ్చింది. కానీ అటుపక్కన ఒక పేరెంట్ ఆ బాబు ఇన్ఫార్మ్ చేశాడు, మమ్మీ మన పలానా సైన్స్ టీచర్ మనకి ఇలా ఒక ఎగ్ తీసుకురమ్మంది, రేపు మనకు ఏదో ఎక్స్పెరిమెంట్ ఉందంటే మాకు అని చెప్పాడు బాబు. ఓకే, నువ్వు నీ పిల్లల్ని నువ్వు నమ్మాలి ఫస్ట్ థింగ్. ఓకే, పిల్లాడు చెప్పాడు, నువ్వు నమ్మాలి ఫస్ట్ థింగ్. ఓకే, నమ్మలేదు, డైరీ చెక్ చేసావు, డైరీలో కూడా ఉంది. సైన్స్ టీచర్ కాల్ చేసావు, తను కూడా చెప్పింది తీసుకురావాలి మేడం అని. నెక్స్ట్ థింగ్ క్లాస్ టీచర్. అప్పుడు టైం 9:30, 10:30 మధ్యలో కాల్స్ చేస్తున్నారు. ఆ టీచర్ కాల్స్ లిఫ్ట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా ఒక సర్టన్ టైం పెట్టుకుంటారు ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 o'clock 4:30 స్కూల్ అయిపోయింది అనుకోండి. ఓకే, 6:30, 7 o'clock వరకు మనం పేరెంట్ కాల్ లిఫ్ట్ చేద్దాంలే అని వాళ్ళు కూడా ఒక టైం పెట్టుకుంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి మనం ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువైపోయింది కాబట్టి మనం మాట్లాడాలి అని. ఆ టైంలో ఆవిడ కాల్ చేయడం అనేది ఫస్ట్ థింగ్ రాంగ్. ఓకే, డన్, జస్ట్ కాలింగ్. లిఫ్ట్ చేయలేదు. ఓకే, మేబీ తను బిజీగా ఉంది, మనం లిఫ్ట్ చేయకూడదని ఆలోచన తనకి రావాలి. బికాస్ ఎవ్రీవన్ ఆర్ ఎడ్యుకేటెడ్ నౌ ఇట్ ఈస్. రావాలి. ఓకే, రాలేదు, తను వదిలేదా. సెకండ్ టైం కాల్ చేసింది, తను లిఫ్ట్ చేయలేదు. థర్డ్ టైం, ఏ పనిలోనైనా ఉండొచ్చు, ఐ మీన్ యూ అండర్స్టాండ్. ఆ టైంకి వంట ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, హస్బెండ్ తో పర్సనల్ టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బట్ తను కీపింగ్ ఆన్ రిపీటెడ్లీ కాలింగ్. 10:30 తర్వాత తను ఇంకా కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇవి ఇలా చేస్తూనే ఉందని చెప్పి కాల్ లిఫ్ట్ చేసింది. యు నో వాట్ షీ ఆస్క్డ్? మేడం, మా బాబు వాళ్ళ సైన్స్ టీచరు ఎగ్గు తెమ్మందంట, ఎగ్గు దేవాలా, పంపించమంటారా ఎగ్? దిస్ ఈస్ ద క్వశ్చన్ షీ ఆస్క్డ్. ఆ టైంలో కాల్ చేసి డైరీ నోట్ ఇచ్చారు, క్లాస్ లో ఇన్ఫార్మ్ చేశారు, అండ్ సబ్జెక్ట్ టీచర్ కూడా కాల్ చేసి మాట్లాడారు, అండ్ క్లాస్ టీచర్ కాల్ చేసి పంపించమంటారా అని కన్ఫర్మేషన్ కాల్ తీసుకుంటుంటే, అండ్ దట్ ఇన్ దట్ టైం. అది ఇంకా ఎలాగా పేరెంట్స్ ని ఒక టీచర్ హ్యాండిల్ చేయాలో మరి అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ప్లీజ్ పేరెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్. టీచర్స్ కూడా మనుషులే, ఐ మీన్ వాళ్ళు కూడా మీలాగే డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. అండ్ అది కాకుండా వాళ్ళు 2 రెస్పాన్సిబుల్ పీపుల్. మీరు ఏదైనా చిన్న చిన్న పనులు వదిలేచ్చామో కానీ మనం పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏ చిన్న దెబ్బ తగిలిన క్లాస్ టీచర్ ఏం చేసిందని అంటారు, క్లాస్ టీచర్ ఏం చేస్తోందని అంటారు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి టీచర్స్ కి కాల్ చేసి, అది కూడా టైం గారి టైంలో, ఆడ్ టైంలో కాల్ చేసి టీచర్ లిఫ్ట్ చేయడానికి కోపాలు తెచ్చుకోండి. ప్లీజ్ డోంట్ డూ దిస్ వన్. ఓకే, థ్యాంక్ యూ.